రావణ దహనంతో పాటే ఉగ్రవాదాన్ని దహనం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. లక్నోలో విజయదశమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మాకు యుద్ధం చేయడం తెలుసు, శాంతిగా మెలగడం కూడా తెలుసని పాక్ను ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉగ్రవాదం మానవత్వానికి ముప్పుగా తయారైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టెర్రరిస్టులతో పాటు వారికి సహకరిస్తున్న వారిని అంతమొందించాలన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. आतंकवाद ये मानवता का दुश्मन है। जो आतंकवाद करते हैं उनको जड़ से खत्म करने की जरूरत पैदा हुई। जो आतंकवाद को पनाह देते हैं, जो आतंकवाद को मदद करते हैं, अब तो उनको भी बख्शा नहीं जा सकता। विश्व की मानवतावादी शक्तियों का आतंकवाद के खिलाफ एकजुट होना अनिवार्य हो गया है। ये धरती का मार्ग युद्ध का नहीं, ये धरती का मार्ग बुद्ध का है। युद्ध से बुद्ध की यात्रा वाले लोग हैं। ये देश सुदर्शन चक्रधारी मोहन को युग पुरुष मानता है, जिसने युद्ध के मैदान में गीता कही थी। यही देश चरखाधारी मोहन, जिसने अहिंसा का संदेश दिया, उसको भी युग पुरुष मानता है। यही इस देश की विशेषता है। ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. బీహార్లోనూ రావణ దహనం జరిగింది. పాట్నాలోని గాంధీ మైదాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. రావణ రూపాలను దహనం చేయడంతో పాటు లంక సెట్టింగ్ వేసి నిప్పు పెట్టారు. మైసూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మైసూర్ రాజు యదువీర్ కృష్ణదత్త వడియార్ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. జంబూ సవారీ కార్యక్రమం వైభవంగా జరిగింది. తర్వాత శకటాల ప్రదర్శన, పలు పోటీలు నిర్వహించారు. పోలీసుల కవాతు ఆకట్టుకుంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ వేడుకల్లో పాల్గొన్నారు.